ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మిమ్మలను ఎవరైనా సాతాను అని పిలిస్తే మీరేం చేస్తారు? ఆధ్యాత్మిక ఆధిక్యత వల్ల కలుగు ప్రమాదాలు అనే వీడియో మొదటి భాగంలో ఆధ్యాత్మిక ఆధిక్యత వలన గర్వము చోటు చేసుకుంటుందని, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడని మనం ధ్యానం చేశాం. ఆధ్యాత్మిక ఆధిక్యత వల్ల కలుగు ప్రమాదాలలో రెండవది దిద్దుబాటును అసహించుకొనుట. దేవుడు మనలను దీవించినప్పుడు లేక ఆయన మనలను బహుబలముగా వాడుకొనుచున్నప్పుడు మనలో గర్వముతో పాటు దిద్దుబాటును అసహించుకునే మనస్తత్వము అలవడుతుంది. మన యొక్క లోపములను ఎవరైనా ఎత్తి చూపినప్పుడు మనము దానిని ఇష్టపడము. పెద్దలైన సహోదరులు కూడా మనకు ఏదైనా చెప్పినప్పుడు మనము దానిని అనుసరించము. ఎందుకంటే మనము క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడ్డాము, లేక దేవుని చేత బహుబలముగా వాడబడుచున్నాము. కనుక మనము చేసేదే కరెక్ట్ అని మనము ఫిక్స్ అయిపోయి ఇక ఎవరు ఏం చెప్పినా దానిని మనము స్వాగతించము. నేటి వీడియోలో దిద్దుబాటును అంగీకరించిన ఒక వ్యక్తిని గూర్చి, దిద్దుబాటును అసహించుకొనిన మరొక వ్యక్తిని గురించి నేను మాట్లాడతాను. మొదటిగా దిద్దుబాటును అసహించుకున్న వ్యక్తిని గురించి నేను మీతో చెప్తాను. దిద్దుబాటును అసహించుకున్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభువారిని ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి దానిలోని అత్తరును ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించింది. అది చూచిన శిష్యులు, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చు కదా అన్నారు. అప్పుడు యేసు, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసింది అన్నారు. యేసు అలా చెప్పిన తరువాత 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో నొకడొక ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినలా నాకేమిత్తురని వారిని అడిగాను. యేసు ఇలాగ చెప్పటాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఇస్కరియోతు యూదా. అప్పుడు అతడు బయటికి వెళ్ళి, ఎప్పుడు వాడు బయటికి వెళ్ళాడు? అతడు మాట్లాడిన మాటలను యేసు వ్యతిరేకించినప్పుడు, లేక వారి మాటలను యేసు సరిచేసినప్పుడు అతడు బయటికి వెళ్ళి యేసును అప్పగించటానికై తీర్మానించేసుకున్నాడు. ప్రియులారా, తరువాత యూదాకు ఏమైందో మనకు తెలుసు. అతడు ఊరి పెట్టుకొని చనిపోయాడు. ప్రియులారా, దిద్దుబాటును మనం అసహించుకోకూడదు. అందుకే కీర్తనకారుడు 50వ కీర్తన 17వ వచనంలో ఇలా అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు అని. నేడు సంఘాల్లో దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు కొంతమంది ఆ మాటలను వెనుకకు త్రోసివేస్తారు. సేవకుడు చెప్పిన మాటలను బట్టి మరికొంతమంది అయితే సేవకునిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటారు, బహిరంగంగా విమర్శిస్తూ దూషిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దిద్దుబాటును స్వాగతించిన వ్యక్తిని గురించి తెలుసుకుందాం. దిద్దుబాటును స్వాగతించిన వ్యక్తి అపోస్తలుడైన పేతురు. యేసు ప్రభువారు ఒకసారి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలను శిష్యులు చెప్పారు. తర్వాత యేసు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు. అప్పుడు శిష్యులు ఎవరు మాట్లాడలేదు, గాని పేతురు మాత్రం, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. అలా చెప్పిన కొద్దిసేపటికే యేసు తన యొక్క మరణమును గూర్చి, తాను పొందబోయే శ్రమలను గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఆ పేతురే ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దించటం మొదలు పెట్టాడు. అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ప్రియులారా, యేసును క్రీస్తు అని పిలిచిన ఆయన ఈ లోకానికి ఏం చెయ్యాలని వచ్చాడో ఆ పని ఆయనను చెయ్యొద్దు అన్నందుకు యేసు పేతురును సాతానా అని పిలిచాడు. యేసును క్రీస్తు అని పిలిచిన ఆయన శిలువ మరణం యొక్క ఉద్దేశం అర్థం చేసుకొని పేతురును యేసు సాతాను అని పిలిచాడు. అయితే ఆ సమయంలో పేతురు ఏమీ మాట్లాడలేదు. ప్రభువు అతనిని దిద్దినప్పుడు అతడు నిశ్శబ్దం అయిపోయాడు. అతడు ఎప్పుడు మరలా అలాగూ మాట్లాడలేదు. ఈరోజు మనల్నే గనక ఎవరైనా సాతానా అని పిలిస్తే మనం ఏం చేస్తాం? దిద్దుబాటు చేసుకుంటామా, లేక తిరగబడి వారినే సాతాన్ అంటామా? ప్రియులారా, పేతురులో దిద్దుబాటు స్వభావం ఉన్నది. అందుకే పేతురు తన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేకాదు, దేవుని ఆత్మచేత నింపబడి ఆ పెంతుకోస్తు పర్వదినాన అతడు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. దిద్దుబాటును అసహించుకున్న యూదా
ఆత్మహత్య చేసుకొని తెరమరుగైపోయాడో, దిద్దుబాటును స్వాగతించిన పేతురు నాయకుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఆధ్యాత్మిక ఆధిక్యత ద్వారా మనలో ఈ దిద్దుబాటు చేసుకునే స్వభావము సన్నగిల్లుతుంది. గనుక ఆ ప్రమాదంలో మనము పడకుండా, ఒకవేళ మనలో ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పును గురించి దేవుడు మాట్లాడితే దానిని మనం సరి చేసుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆధ్యాత్మిక ఆధిక్యత వల్ల కలిగే ప్రమాదాలలో రెండవ ప్రమాదాన్ని గురించి మాతో మాట్లాడారు. మేము ఎంతటి వారమైనా మా లోపాలను గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మేము వాటిని సరిచేసుకొని మా జీవితాలను చక్కపరుచుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.